క్రీస్తునందు ప్రియులారా, మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం దిన మన ధ్యానాంశంగా ఉంది. ఈ అధ్యాయంలోని 10వ వచనం అలాగే 19వ వచనం నేను చదువుతాను. 10వ వచనం, ఆ తరం వారందరూ తమ పితరుల ఎదుగు చేర్చబడిరి. వారి తర్వాత యెహోవానైనను ఆయన ఇజ్రాయేలు కొరకు చేసిన కార్యములనైనను ఎరుగని తరం ఒకటి పుట్టగా. యెహోషువ మరణించేంత వరకు దేవుని ప్రజలు ఇజ్రాయేల్ అందరూ ఆయన దేవుని అనుసరిస్తూనే జీవించారు. యెహోషువనే కాదు, యెహోషువ తరములో ఉన్న పెద్దలందరూ గత అధ్యాయంలో మనం చూసినట్టుగా వారు బ్రతికినంత కాలం కూడా ఇజ్రాయేల్ దేవుని అనుసరిస్తూ వచ్చారని రాయబడింది. అయితే ఈ మాట చదువుతున్నప్పుడు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. యెహోవానైనను ఆయన చేసినటువంటి ఆశ్చర్య కార్యాలు ఇజ్రాయేల్ పట్ల ఎరగని తరం అంటే ఎక్కడి నుంచో కొత్తగా రాలేదు వీళ్ళు. వారికి పుట్టినటువంటి సంతతి ఆ పిల్లలే దేవుని ఎరగని వారుగా ఉన్నారు. ఏలి కుమారులు దేవుని మందిరంలోనే ఉంటూ యెహోవాను ఎరగకుండిరి, ఆ మాట వేరు. వారు దుర్మార్గులై పాపములో ఉంటూ, అంటే దేవుడు తమకు తెలిసినా తమ క్రియలలో ఎరగనట్టున్నారు. ఇది తీతు పత్రిక 1వ అధ్యాయంలో మనం చూస్తామే 16వ వచనంలో, వారు దేవుణ్ణి ఎరుగుదుమని చెప్పుకుందురు కానీ అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కార్యము విషయమే భ్రష్టులునై ఉండి తమ క్రియల వలన ఆయనను ఎరగనట్టున్నారు. అది ఏలి కుమారులకు సంబంధించిన అంశం. అలాగినా ఈ రోజున కూడా అనేక మంది ఉన్నారనుకోండి. అయితే ఇక్కడ ఉన్నటువంటి తంతు ఏంటంటే దేవుడైనను దేవుని కార్యాలను ఎరగని తరం. ఈ వచనం చదువుతున్నప్పుడు నాకు అనిపిస్తున్నటువంటి అంశం ఏంటంటే వారి పెద్దలు వారికి బోధించడంలో ఫెయిల్ అయిపోయారు అని అర్థమవుతుంది. యెహోషువ గ్రంథంలో 4వ అధ్యాయంలో 21 నుంచి 24 వచనాలు మనం చూస్తే, యోర్దాను దాటిన తర్వాత పెద్ద రాళ్ళను అక్కడ నిలబెట్టి వాడికి సున్నం పూసి, అంటే సాక్షిగా గుర్తుగా, ఈ రాళ్ళు ఎందుకని ప్రజలు మీతో అడిగినప్పుడు ఇజ్రాయిలు ఆరిన నేల మీద యోర్దాను దాటారు, మీరు ఎల్లప్పుడూ మీ దేవుడైన యెహోవా యందు భయభక్తులు నిలుపుటకు యోర్దాను నీళ్లను ఆయన ఎండజేసిన ఈ సంగతి మీరు ఎప్పుడు జ్ఞాపకం ఉంచుకోవాలని. అది కదా దేవుడు యెహోషువ ద్వారా నేర్పించినటువంటి ఒక కట్టడ. దేవుడు చేసినటువంటి ఆశ్చర్యకరమైన క్రియలైన, దేవుని ధర్మశాస్త్ర సంగతులైన, ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయంలో మనం చూస్తాం కదా, నేడు నేను నీకు ఆజ్ఞాపించి ఈ మాటలు నీ హృదయంలో నువ్వు ఉంచుకోవాలి, నీ కుమారులకు వాటిని అభ్యసింపచేయాలి, ఇంట కూర్చున్నప్పుడు, త్రోవలో నడుచున్నప్పుడు, పడుకున్నప్పుడు, లేచినప్పుడు వారితో మాట్లాడాలి. ఇలా తరతరములకు ఇదే కట్టడ. దేవుని కార్యాలు ఎవరు ఎప్పుడు మర్చిపోకూడదు. మీరు మీ పిల్లలకు నేర్పించాలి, మీ పిల్లలు వారి తరానికి నేర్పించాలని కదా దేవుడు వారికి నేర్పించాడు. ఎర్ర సముద్రం చీలిపోయిన సంగతి, ఎరిగో కూలిపోయిన సంగతి, యోర్దాను నీళ్ళు ఆగిపోయిన సంగతి, ఇంత చరిత్రలో మిగిలిపోయేటువంటి అద్భుతాలు ఆ తర్వాతి పిల్లలకి నేర్పించకుండా, వాక్యం అందుకు కదా అంటుంది, బాలుడు నడవవలసిన త్రోవ మనకి నేర్పించాలి, ప్రభు యొక్క శిక్షలో బోధలో వారిని పెంచాలి. మీరు చూడండి, దేవుడు అబ్రహామును దీవించక మునుపు చివరిగా అబ్రహాము జీవితంలో దేవుడు ఏమి చూశాడంటే, ఆదికాండంలో మనం చూస్తాం 18వ అధ్యాయంలో ఇక్కడ 19వ వచనం, ఎట్లనగా యెహోవా అబ్రహామును గురించి చెప్పినది అతనికి కలగజేయనట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని ఎరిగి ఉన్నాను. దేవుడు అబ్రహామును నమ్ముతున్నాడు. తన తర్వాత తన తరానికి, తన పిల్లలకు దేవుని యొక్క నీతి న్యాయాలను బోధిస్తాడు, వారు అనుసరించేట్లుగా జాగ్రత్త పడతాడని నమ్మాడట. అందుకు దీవిస్తున్నాడు. దయచేసి కుటుంబాల్లో తల్లిదండ్రులు, సంఘాల్లో పెద్దలు డోంట్ ఫెయిల్ టు టీచ్. పిల్లలకు తమ తర్వాత తమ తరానికి దేవుని ఆశ్చర్యకార్యములను వివరించే విషయంలో, బోధించే విషయంలో తప్పిపోకూడదు. ఇక ఈ అధ్యాయంలో అతిపెద్ద 2వ పొరపాటు ఏంటంటే, న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయంలో 19వ వచనం, ఒక్కొక్క న్యాయాధిపతి చనిపోగా వారు వెనుకకు తిరిగి ఇతర దేవతలను అనుసరించి పూజించుచు వాటికి సాగిలపడుచు ఉండటం వలన తమ క్రియలలోనేమి తమ మూర్ఖ ప్రవర్తనలోనేమి దేనిని విడవక తమ పూర్వీకుల కంటే మరి మిగుల చెడ్డవారైరి. ఇలా దేవునైనను దేవుని కార్యాలైనను ఎరగనటువంటి ఒక తరం జీవిస్తున్న రోజుల్లో
న్యాయాధిపతుల గ్రంథం, అంటే న్యాయాధిపతుల చరిత్ర ప్రారంభించబడింది. దేవుడు వారికి న్యాయాధిపతులు నియమిస్తూ వచ్చాడు. అయితే మనం చదివిన మాట ఏంటి? ఒక్కొక్క న్యాయాధిపతి చనిపోతూ ఉండగా మీరు చూడగలిగితే న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయము 12వ వచనంలో ఒక మాట ప్రారంభించబడుతుంది. ఇజ్రాయేలు మరలా యెహోవా దృష్టికి దోషులైరు గనక వారు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా ఇజ్రాయేలుతో యుద్ధం చేయుటకు మోయాబు రాజైన ఎగ్లోనును బలపరచును. ఈ న్యాయాధిపతులు 3వ అధ్యాయం 12వ వచనంలో మరలా ఇజ్రాయేలు మరలా యెహోవా దృష్టికి దోషులైనందున అనే మాట 6వ అధ్యాయం 1వ వచనంలోను, 10వ అధ్యాయం 6వ వచనంలోను, 13వ అధ్యాయం 1వ వచనంలోను మరలా 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 ఒక్కొక్క న్యాయాధిపతి చనిపోతాడు, మరలా పాపంలో పడిపోతారు, తిరిగి దేవుడికి మరొక న్యాయాధిపతిని లేవనెత్తుతాడు. ఇలాగ గిద్యోను, యెఫ్తా, సంసోను. ఆ తరంలో ఎవరు కూడా అంటే సెల్ఫ్ మోటివ్గా లేరు. నాకు మాట జ్ఞాపకం వస్తుంది. కీర్తనకారుడు 119వ అధ్యాయంలో 59వ వచనంలో అంటాడు, నా మార్గములు నేను పరిశీలన చేసుకొంటిని, నీ శాసనము తట్టు మరలుకొంటిని. అంటే ఎగ్జామిన్ మై సెల్ఫ్, మనల్ని మనం పరిశీలన చేసుకోవటం. ఏ మార్గంలో వెళ్తున్నాం, ఎలా ప్రవర్తిస్తున్నాం, అది చూసుకొని దేవుని తట్టు, ఆయన వాక్యం తట్టు తిరగటం. ఇది కదా సెల్ఫ్ మోటివ్ అంటే. అపోస్తలుడైన పౌలు కొరింథీయులతో మాట్లాడుతున్నప్పుడు, మీ చేతనైనాను ఏ మనుషుని చేతనైనాను నేను విమర్శింపబడుట నాకు మిక్కిలి అల్పమైన సంగతి అన్నాడు. దీని అర్థం ఏంటి? బయట నుంచి ఎవడో ఒకడు వచ్చి నీలో ఈ తప్పిదం ఉంది పౌలు, దీన్ని సరి చేసుకొని చెప్పడం అనేది అది చాలా అవమానం, సిగ్గుచేటు. ఎందుకంటే నన్ను నేనే విమర్శించుకోవాలి, నన్ను నేనే పరీక్షించుకోవాలి, ఎక్కడ పొరపాటు ఉంటే దాన్ని తీసివేసుకోవాలి. నేను ఒక మాట చెప్తాను, చిన్నపిల్లలకైతే అవుట్ సైడ్ నుండి ఈ కరెక్షన్స్, ఈ డిసిప్లిన్ అవసరం. కాస్త పెద్దలైన వారికి ఇన్సైడ్ నుండే ఈ కరెక్షన్, ఈ డిసిప్లిన్ జరగాలి. సామెతల గ్రంథంలో 24వ అధ్యాయంలో 16వ వచనం, నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేచును. కాలమందు భక్తిహీనులు కూలుతారు. అంటే నీతిమంతులు పడతారు, భక్తిహీనులు పడతారు. నీతిమంతుడు తిరిగి లేస్తాడు, భక్తిహీనుడేమో అలాగనే నాశనం అవుతాడు. నీతిమంతుడు 7 మార్లు పడాలని కాదు ఇక నిర్ణయం. ఒకవేళ పడినా అతను తిరిగి లేస్తాడు. అందుకే మీకా ప్రవక్త రాసి పెట్టాడు, నా శత్రువా నా మీద అతిశయింపవద్దు, నేను క్రింద పడినను తిరిగి లేతును, నేను అంధకారం ముందు కూర్చున్నాను, యెహోవా నాకు వెలుగుగా ఉంటాడు. ప్రాముఖ్యంగా క్రైస్తవ సమాజం ఒకడు తొట్టిల్లినప్పుడు, పడిపోయినప్పుడు వాటి వెనక కారణం మనకు తెలియదు, ఉద్దేశం మనకు తెలియదు. ఒకరిని నిలబెట్టుట, పడగొట్టుట దేవుని వశంలో ఉంది కదా. త్వరపడి మనం మాట్లాడితే ఆ తర్వాత సిగ్గుతో తలదించుకోవాల్సి వస్తుందేమో. అది కాదు కదా క్రైస్తవ లక్షణం లేదా బాధ్యత. నేను కింద పడినను తిరిగి లేస్తాను. ఓ బలమైనటువంటి కారణాన్ని మీకా చూపిస్తున్నాడు. దావీదు కూడా, ఆ కీర్తనకారుడు కూడా అలాంటి మాట రాశాడు 37వ అధ్యాయంలో. ఏంటి ఆ కారణం అంటే, యెహోవా అతని చెయ్యి పట్టుకొని ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యెహోవా అతని చెయ్యి పట్టుకున్నాడు గనక అతడు నేల పడినను లేవక ఉండడు. కొందరికి పసిపిల్లల్లాగా ఎప్పుడు వెంటబడుతూ, ఉజ్జీవింపజేస్తూ, బోధలు చేస్తూ, మానిటరింగ్ చేస్తూ విశ్వాసులను, ఎంత సమయం వ్యర్థం ఇది. కొందరు చాలా సెల్ఫ్ మోటివ్గా ఉంటారు. అలా పడ్డారా తిరిగి లేస్తారు, వెంటనే దులుపుకుంటారు. మొదటి మాట ఏమో డోంట్ ఫెయిల్ టు టీచ్. దేవుని ఆశ్చర్య క్రియలను తర్వాత తరానికి పిల్లలకు వివరించకుండా ఫెయిల్ అయిపోవద్దు. రెండవది ఏంటంటే బీ ఆ సెల్ఫ్ మోటివ్. అనుదినము మనల్ని మనం పరిశీలించుకుంటూ ఎక్కడైనా ఏదైనా పొరపాటు జరిగితే ఆయన శాసనం తట్టు తిరిగే వారిగా ఉండాలి. ఆ విధమైన ఆత్మ సంబంధమైన శక్తి సామర్థ్యాలు దేవుడు మీకు మెండుగా కలగజేయును గాక. గాడ్ బ్లెస్ యూ.